సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలకు ఈసీ నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ ను వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్య పదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్య పదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అలాగే 48 గంటల్లో కూడా వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరింది. మనం చూస్తూ ఉంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు అలాగే కేటీఆర్ పైన విరుచుకు పడుతూనే వస్తున్నారు. మనము లైవ్ లో కూడా చూస్తున్నాము. ఎక్కడ బహిరంగ సభలో వెళ్ళినా కూడా కేటీఆర్ టార్గెట్ గానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా వారిని కౌంటర్స్ ఇస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ని కూడా పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరుష పదాలకు కూడా వాడిన విషయం తెలిసిందే. కేసీఆర్ బస్సు యాత్ర ఒక తిక్కలోడు తిరునాళ్లకు వెళ్ళడం లాంటిది అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అలాగే కేసీఆర్ తో పాటు కేటీఆర్ హరీష్ రావుని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళ ముగ్గురు పైన రుణమాఫీ చేసి సిద్దిపేటకు పట్టిన శనేశ్వరరావుని కూడా వదిలిస్తా అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా రోజుకో రకంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు కేసీఆర్ పైన. అలాగే గతంలో కూడా ఒక నక్క బయలుదేరింది మొన్ననే రైతుల గురించి, కొత్త రాగం ఎందుకుంది నక్క అని చెప్పేసి కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కూడా ఇలా పొలిటికల్ క్యాంపెయిన్ చాలా తగ్గపరుగా నడుస్తా ఉంది. ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పరుష పదార్థాలతో అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సన్నాసులారా, వెదవల్లారా అని చెప్పేసి కూడా విమర్శించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే బాట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాట పడ్డారని, అందుకే అలాంటి పరుష పదాజాలాన్ని ఉపయోగిస్తున్నారని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘము నోటీస్ ఇచ్చింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని కూడా ఎన్నికల సంఘం ఒక సర్కులర్ ఇష్యూ చేసింది. అయితే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతితో పాటు ఫామ్ హౌస్ కే పరిమితమైన ముఖ్యమంత్రి గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల సందర్భంగా కూడా విమర్శించిన విషయం తెలిసిందే. సారో కారు ఢిల్లీలో సర్కారు లేదు, సారు లేదు, ఓన్లీ సారా కారా మాత్రమే ఉందని కూడా గతంలో కూడా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కానీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రము తార స్థాయికి వెళ్లి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. స్పందన. థ్యాంక్ యూ శ్రీచరణ్.